అబ్బా చెండు పూలు ఏమి ఇరగగాసినాయబ్బా. మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ చేనులో ఇతరంగా ఎవడు బండిలే. మొత్తానికి నా చేనుకి ఏమో పూల చెట్టుకి దిష్టి తగిలేదట్టుంది. యాదోటి దిష్టి బొమ్మ కట్టాలబ్బా. కొడుకైతే నేను ఎప్పుడు ఇట్లా పంట చూడలేదు నేను. ఆహా, ఏమి తోట ఏం చెండు పూలు ఇవి. ఓహో, ఇంతింతలా పూలు. వీడు పండించిన రైతు మాత్రం వాడు చాలా మెజాగా ఉన్నట్లున్నాడు. ఇది సగం పంట నేను రాజు తరపున వసూలు చేసినానంటే ఇగో రాజుకి పావులా భాగం, నాకు పావులా భాగం. చెప్పండి, ఏమి రాజుగారు కొలు విడిచిపెట్టి మా చేనులోకి దయచేసినారు? రాజుగారు చెప్పిన ప్రకారం మేము రావాల్సింది. ఎందుకంటే సుంకాలు ఎక్కడెక్కడ చేనులు పండిస్తుంటారు అవన్నీ మేము చూసుకుపోయి. అవునవును, కష్టపడి మన రాజ్యాన్ని పొడిసి 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 మీరు కాపాడుతున్నారు కనుక కట్టాల్సిందే. తోట కనపడా. అవునవును, బాగున్నది చెండుపోల తోట అని ఇక్కడ తోటలోకి వచ్చినాను. అవును ప్రభు, బాగా పండించినావు వీరస్వామి. కానీ నీకు ఇంకోటి తెలియదేమో. ఏం చెప్పు? రాజుగారు సుంకం వసూలు చేసుకురామన్నాడు. అవునా? ఒక ఎకరంలోన అర్ధ ఎకరా పంట మాకు ఇవ్వాలి. ఏంది? ఎకరాలోన అర్ధ ఎకరా మాకి. ఏంది ఇచ్చేది? నా చెండు పువ్వు. అరే నా కొండే, రాజుగారు చెప్పిన ప్రకారం మేము వచ్చి ఆజ్ఞాపించినాము. కరెక్టే. మీ రాజు ఏమన్నా వచ్చి చేనులోకి వచ్చి దున్నినాడా, విత్తనాలు నాటినాడా, చెట్లు పెంచినాడా, చెండు పూలు పీకినాడా, లేదంటే కోసేమన్నా అమ్మినాడా? రాజ పరిపాలన చేసేదే మేము. రాజా మాట తెలుసుకొనకూడదు. నువ్వు చేసినారులే పాయసము. పన్ను నా పన్నంతా కూడా కట్టినా. నీ రాజుకి ఏం చెప్పుకుంటావు చెప్పుకోబా. ఎంత కండ కావరమరానికి రాజసభలోనే చూసుకుంటారా నేను. అప్పుడు చూస్తా నేను ఏందో నువ్వు కట్టేది కట్టుకోపోయేది. చూసుకుంటాను. కష్టపడి పండించేది రైతు అయితే ఉద్దర సొమ్ముకి ఎగేసుకొని వచ్చినారా? నీ ఎంతు మీ రాజు ఎంత చూడకపోతే నా పేరు రైతు వీరస్వామే కదరా. నా చెండు పువ్వు మీద ఒట్టు. ఈ రాజ్యాన్ని పరిపాలించాలంటే వంశోపదారకుడు కావాలా? ప్రభు పన్ను వసూలు చేసుకొచ్చినావా? ప్రభు చూసిన పోయినాను. పోతే బాగా తోట బాగా పండించినాడు. పన్ను కట్టాను. ఏంది నేను కట్టేది? నా చెండుపో అన్నాడు. నీ చెండుపో అన్నాడా? వాడిని తోలుకొని రాబో. ఆ పన్ను వసూలు చేసి ఎట్లా వసూలు చేసుకోవాలో నేను చెప్తాను. అని తోలుకొని రాబో. వాడిని పండించినాను. నీకంటే ఎక్కువ తెలివైనాడు ప్రభు. వానికి తెలివైనాడు బా, నేను చెప్తాను బా. వాడిని ఎట్లా పెళ్లి ఎప్పుడైతే రాజ్యంలో అందరికి. ప్రభు ప్రణామాలు ప్రభు. చిత్తం. మంత్రి గారికి చెప్పినారంట నన్ను వెంటనే పిలుచుకోనమ్మని ప్రభు. నువ్వేనా బంతి పూలు పండించండి? అవును ప్రభు, బంతి పూలు, చెండ పూలు, ఎర్ర చెండ పూలు, పచ్చ చెండ పూలు స్వామి పండించినాను. మరి పన్నెనుకో ఇవో. ఏంది? పన్ను ఏనుక కట్టడం లేదు. పన్ను నేను కట్టేకి రెడీ ప్రభు. కానీ మీరు అడిగినంత పన్ను నేను ఎట్లా కడతానా? కట్టాలా? ఆ రోజు తెలియదానికి భూమి సాగు చేసేటప్పుడు. సరే, పన్ను మేము ఇంటికి నీకు ఎందుకు కట్టాలా? కట్టాలా మరి, మా భూమి సాగు చేస్తున్నాం కాబట్టి భూమి పన్ను కట్టాలా. సరే ప్రభు, నేను పన్ను కడతాను. కానీ మీరు అడిగినంత పన్ను అయితే నేను కట్టను. నాకు అన్ని తెలుసు. ఏమంటాడు ప్రభు? ఏంది కట్టాను? నా చెల్లిపో అంటాడు. మరి చెండుపూ అంటావా? మంత్రినే. చూడు ప్రభు, మాది చెండు పూల వంశము. చెండు పూలు మా తాతల కాలం నుంచి చెండు పూల తోటలో పండిస్తున్నాం. అందుకే నా చెండు పువ్వు కూడా నీకు కట్టానా ప్రభు? ప్రభు నీకంటే తెలివైనాడు అంటున్నాడు కదా వాడు. అవును, వాడికి ఏదైనా ఒకటి మీరు అడగండి. వాడు చెప్పకపోయినాడు అనుకో, వాని తోటంతా మనకే స్వాధీనం చేసుకుంటాం. ఏంది చేసుకునేది? నా చెండు పువ్వు. మీ రాజుకి అంత తెలివి ఉంటే ఏదన్నా అడగమను, ఇట్లే చెప్తా. అడిగి ప్రభు. బాధలో ఉన్నాడు నవల్లో ఉన్నాడు ఎడతల్లా. దానికేం సమాధానం చెప్పు మరి. ప్రభు ఏం మాట అన్నావు ప్రభు? ఇప్పుడు వాడి చెప్పులేవు, చెండు పక్కలనట్లే. సరే, ఇప్పుడు నేను ఒక వాక్యం రాస్తాను. అది ఎవరైనా చూస్తే బాధలో ఉన్న వాళ్ళు నవ్వుతారు, నవ్వే వాళ్ళు బాధపడాల. అంతే కదా? ఎంత ప్రభు అది వెంటనే పలక బలపని తెప్పియండి, నేను రాపిస్తాను. చూడండి ప్రభు, ఇప్పుడు నేను ఈడ ఒక వాక్యం రాసిన. పోయి మీ మంత్రిని ఎవరన్నా ఒక బాధలో ఉన్న వాళ్ళు పట్టుకొని రమ్మని చెప్పు. మంత్రి పట్టురాబా. అబ్బా సరే ప్రభు. ప్రభు చెప్పండి. ఆయన జీవితం అంతా ఇసుకాంచుకుపోయినాడు. బాధల్లో కష్టాల్లో నా చెట్టు కింద కూర్చుంటే తోలుకొచ్చినాను బాధ. ప్రభు నువ్వు చాలా బాధపడుతున్నావా? జీవితం పైన విరక్తి పుట్టినావా? పుట్టింది. అయితే ఈ వాక్యం చదువు. ఈ సమయం తెలివి. ఏమబ్బా అంత బాధలో ఉన్నాడు, అంత సంతోషంగా పోతున్నాడు. ఏం రాసినాడు అబ్బా దాంట్లో? నాకే అర్థం కావడం లేదు. ప్రభు నాకు చాలా సంతోషం ఉంది ప్రభు,
చాలా బాగుంది ప్రభు. నేను వెళ్ళొస్తాను ప్రభు. అగా, వెళ్ళొస్తాను. నువ్వు ఇంకా ధైర్యంగా ఉండు. ఇంకా బ్రహ్మాండంగా ఉంటాను. ఇంకా ముందు అంతా నీదే. నాదే అది చదివినాక నాకే సర్వము కనబడతా ఉంది. ఇప్పుడు దాకా బాధ ఉన్నాను పట్టుకొచ్చాను కదా, ఇప్పుడు సంతోషం బాగా నవ్వేవాడిని పట్టుకొచ్చాను ప్రభు. పట్రాబో నేను సంగతి అప్పుడు చూస్తాను. ఈ నక్క జిత్తుల మంత్రిగాడు ప్రభు ఎంత అంటే అంత పని ఆడుతాను. ఇప్పుడు చూడండి నా టాలెంట్ ఏందో చూపిస్తాను. ప్రభు ప్రభు బాగా నవ్వేవాడిని పట్టుకొచ్చిన ప్రభు. ఏమరా నువ్వు బాగా సంతోషంగా ఉన్నావా? సంతోషంగా ఉన్నాను. ఆహా. కొడుకు పుట్టినాడు. నా పిల్లోడు, నా ఆస్తి, నా సంపద బ్రహ్మాండంగా ఉంది. ఆహా. చాలా సంతోషంగా ఉన్నాను నేను. అవునా ప్రభు? ఒకసారి ఇటు చూడు. ఈ సమయం చూసావా ప్రభు? ఇది ఏంది బొమ్మని తిమ్మని చేస్తున్నావు, తిమ్మని బొమ్మని చేస్తున్నావు ప్రభు. అదేంటో చూపిమన్నా. చూపి చూపి అంటేనే చూపిస్తారు మరి నీకు. మీ ఇద్దరు కలిసి మన రాజ్యానికి చేసిన ఉపకారము లేదు, శివానికి చేసిన సింగారము లేదు. అయితే నేను ఇప్పుడు ఇది చూపిస్తాను మీకు. మీరు మీ రాజ్యాన్ని నాకు రాసిస్తారా? సరే అది చూపి, నువ్వు అడిగిన సాయం చేస్తాను నీకే. అదిగో ప్రభు, చూడు చూడు చూడు, చూసారు కదా ప్రభు, ఇదే ఇది. ఈ సమయం ఏంటి ఇది? ఈ సమయం వెళ్ళిపోతుందని రాసినావు. అదే ప్రభు, ఇప్పుడు ఆ ముసలోడు సర్వం కోల్పోయినాడా, బాధపడుతున్నాడా, ఈ సమయం వెళ్ళిపోతుంది అని రాసిన. అంటే ఇప్పుడు బాధపడుతున్నాడు కదా ఈ సమయంలో, కనుక ఇది వెళ్ళిపోతుంది అంటే ఆ బాధ వెళ్ళిపోతాయి, సంతోషాలు వస్తాయని. అప్పుడు మరీ ముసలోడు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, ఏమైనా చేయొచ్చు ప్రభు. తర్వాత ప్రభు వాడు ఒకడు వచ్చి నాకు వారసులు పుట్టినారు, దండికి సంపద సంపాదించినాను, విపరీతంగా పంటలు పండించినాను కాదు ప్రభు, ఈ సమయం వెళ్ళిపోతుంది అంటే వాడి సంపద అంతా కూలిపోవచ్చు, వాడి పంట ఎండిపోవచ్చు ప్రభు. కనుక వాడు ఇదంతా ముందే గ్రహించి బాధపడుతున్నాడు ప్రభు. అంటే మనిషికి ఏది శాశ్వతం కాదు ప్రభు. ఈ రోజు బాధపడినాడు, రేపు సంతోషిస్తాడు. ఈ రోజు సంతోషంగా ఉన్నాడు, రేపు బాధపడతాడు. ఈ రోజు నేను సెండిపూలు అమ్ముకున్నాను కదా ప్రభు, రేపు నేను ఈ రాజ్యానికి రాజు కూడా కావచ్చు ప్రభు. అవునవునవును, ఈ రోజు రాజు కావచ్చు, రేపటి మంత్రి కావచ్చు, రేపటి అడుక్కొని తినొచ్చు. అవును ప్రభు, అదేం ఖచ్చితమే ప్రభు. మరి నా కోరిక తీరుస్తారా? తీరుస్తామా. నీకా వారసులు లేడు, నీకా ఇంకా పెళ్లి కావాలని వెయిట్ చేసి ఇంకా అంతా అయిపోయింది ప్రభు. ఇప్పుడు తుప్పు పట్టిన తుపాకీతో యా దేశం వైపుపై యుద్ధం చేసేదారు మీరు పొడిచి ప్రభు. కనుక ఈ రాజ్యాన్ని నాకు ఇచ్చేయండి, నేను నా చెండు పూల తెలివితో పరిపాలిస్తాను ప్రభు. మంత్రి ప్రభు మీరు ఏమన్నాండి ప్రభు, ఈ అబ్బాయిని దత్తకి తీసుకొని వచ్చాయండి, మనం బాగుంటది. మనం అడిగిన ప్రశ్నకు సమాధానం కరెక్ట్ చెప్పినాడు కాబట్టి ఈ అబ్బాయిని మనం దత్తగా తీసుకొని మన రాజ్యాన్ని పరిపాలన చేస్తామే. చూడండి ప్రభు, మీరు ఇంకా నా చెండు పూల తోటికి పోయి బాగా విశ్రాంతి తీసుకుని ఆ చెండు పూలతోనే మీ జీవితాన్ని గడిపేయండి. అగా నా చెండు పూలాగి ఈ రాజ్యాన్ని నేను పరిపాలిస్తాను, వెళ్ళిపోండి. అగో మీరు కూడా గుర్తు పెట్టుకోండి, ఈ సమయం వెళ్ళిపోతుంది అంటే ఏది శాశ్వతం కాదు. వాడిని గొబ్బులేపి నేను బాగుపడతానని, నిన్ను గొబ్బులేసిపోయి వాడు బాగుపడతాడని, ఇట్లా దిక్కుమాలవన్నీ ఇడిచిపెట్టి కష్టపడండి, జీవితంలో మీరు పైకి వస్తారు. ఇంకా నేను నా చెండు పూల లాంటి ఈ రాజ్యాన్ని చెండు పూతోనే పరిపాలిస్తా. ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి. ఏమంటా ఈరోజు షూటింగ్ వచ్చినామా, నాయుడు ఒక్క డైలాగ్ 10 టేకులు తీసుకుంటుండే, అందుకే అంతా ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసే మధ్యాహ్నం అయింది. నువ్వు ఆకలి అవుతుంది, కడుపులో ఎలుకలు బారాడుతున్నాయి అప్పుడే, నీ వల్లే అంతే. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ సమయం వెళ్ళిపోతుంది అన్నటువంటిది భగవద్గీతలో ఉన్నటువంటి ఒక వర్డ్ అనమాట. అంటే ఈ ప్రపంచంలో మనము ఏదనుకున్నా ఏది శాశ్వతం కాదు, ఎవరై కూడా బాధపడద్దండి, అండ్ ఎక్కువ సంతోషపడినామని రవిగొద్దండి, ఏది కూడా శాశ్వతం కాదని తెలుసుకోండి. మంచిగా ఉండండి, మంచిగా బతకండి. ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ రెడీగా ఉండండి. మీ వీరా.